జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అడ్వకేట్ గట్టు వామనరావు దంపతుల కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశించింది సుప్రీంకోర్టు. తన కొడుకు కోడళ్ల హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు గట్టు కిషన్ రావు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం హత్య కేసును తిరిగి విచారణ జరపాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్కు భద్రత కల్పించాలని సూచించింది. అడ్వకేట్ గట్టు వామనరావు దంపతుల కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, గట్టు వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి ప్రజెంట్ ఉన్న లీడ్ ఏంటి? ఎస్ ప్రియా, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తెలంగాణలో సంచలనంగా మారినటువంటి న్యాయవాదుల దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హత్య అనేది నడి రోడ్డు పైన జరిగింది. ఆ రోడ్డుపై వెళ్తున్నటువంటి ఎంతో మంది కూడా దాన్ని స్వయంగా వీడియోలో కూడా రికార్డ్ చేశారు. గట్టు వామనరావు, ఆయన సతీమణి నాగమణి, వాళ్ళిద్దరిని కూడా కారులో వెళ్తుండగా ఆ కారును ఆపి మరీ హత్య చేశారు. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా ఆందోళన చేశారు. న్యాయవాదులకు దేశంలో రక్షణ లేదంటూ కూడా తెలంగాణలో, దాంతోపాటు సుప్రీంకోర్టు వరకు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ రాష్ట్రంలో సరిగ్గా జరగట్లేదు, ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరిపించాలంటూ గట్టు వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు ఎన్నోసార్లు విచారణకు వచ్చింది, కానీ ఫైనల్గా ఈరోజు మాత్రం ఈ కేసుకు సంబంధించి కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. అంటే ఏదైతే 2021 ఫిబ్రవరి 19వ తేదీన ఆ హత్యకు గావించబడితే ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో ఎవరైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొంత కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారు, సో ఈ విచారణ అనేది సరిగ్గా జరగలేదంటూ ఈ గట్టు కిషన్ రావు తరపున సుప్రీంకోర్టులో వాదనలు సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామి, చంద్రకాంత్ రెడ్డిలు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం, అంటే ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో పుట్ట మధు, దాంతోపాటు మరికొంతమంది రెస్పాండెంట్స్ కూడా ఈ కేసులో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఈ కేసు విచారణ అనేది సరిగ్గానే జరిగింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ హైకోర్టు పర్యవేక్షణలో ఉంది. మరోపక్క ఏదైతే ఈ హత్య జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు తీసినటువంటి వీడియోలు అన్నింటినీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ సంబంధించి మొత్తం కూడా నివేదిక తయారు చేసింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక దర్యాప్తు సంస్థకు ఈ కేసును బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వాదనలు వినిపించారు. కానీ గట్టు కిషన్ రావు ఏదైతే తన కొడుకు కోడళ్ల హత్యకు సంబంధించినటువంటి విచారణ స్టేట్లో సరిగా జరగట్లేదంటూ ఆయన తరపున వినిపించినటువంటి వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తానికి సిబిఐకి ఈ కేసును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే రెస్పాండెంట్స్ అంటే నిందితులుగా ఉన్నారో వాళ్ళకు ప్రొటెక్షన్ కావాలని కూడా ప్రతివాదులకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అడిగారు. అయితే ప్రొటెక్షన్ ఇచ్చేది లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి సంచలనం రేకెత్తించినటువంటి గట్టు వామనరావు దంపతుల కేసును సిబిఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రియా, రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.